హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట టమాటో రసం. టమాటో రసం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 5 నిమిషాలలో క్విక్గా జల్దీగా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, మనకి టైం లేనప్పుడు, తొందరగా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఇంకా అర్జెంటుగా మనకి టమాటో రసం కావాల్సి వచ్చినప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ సేబీ ఊపర్ ఉంటుంది. ఇంకా టమాటో రసం 5 నిమిషాలలో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్క లైక్ అయితే వేయండి, ఎందుకంటే అందరికీ రీచ్ అవుతుంది, షేర్ అవుతుంది, అలాగే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మరి ఇక్కడైతే నేను టమాటోస్ చూపించాను. అలాగే ఇక్కడ 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇక్కడ వచ్చేసి నేను టమాటాలు ఒక 5 తీసుకున్నాను, మీడియం సైజ్వి. 4 ముక్కలుగా నేనైతే కట్ చేసి పెట్టాను. ఎర్రగా పండిన టమాటోస్ తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట టమాటో రసానికి. అలాగే చిన్న సైజులో కొద్దిగా చింతపండు తీసుకొని మిక్సీ జార్లో ఇలా అయితే ఒక్కసారి గ్రైండ్ చేసేసాను. చూసారా, మంచిగా పేస్ట్ లాగా అయితే, ప్యూరీ లాగా అయితే అయిపోయింది. ఇందులో ఈ మిక్సీ జార్లో కాస్త ఒక గ్లాస్ వాటర్ వేసేసి, జల్లెడ కానీ స్ట్రెయినర్ కానీ తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే మనం వడకట్టేయాలి. ఈజీగా చేయి పెట్టే పని లేదు, పిసకాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టాల్సిన అంతకంటే అవసరం లేదు. చూసారా ఎంత క్విక్గా మనకి టమాటోస్ ప్యూరీ వచ్చేసింది కదా. ఇంకా తొక్కలు తోళ్ళు అస్సలు వేరే అవసరమే లేదు. పిల్లలు ఒక్కొక్కసారి మనం ఎంత పిసికినా కూడా ఒక్కొక్కసారి టమాటోస్ గింజలు వచ్చేస్తాయి, తొక్కలు వచ్చేస్తాయి. అలాంటిది ఏమి టెన్షన్ లేదు. ఇంకా ఏం చక్కగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి, ఇంకా అందులో ఒక స్పూను ఆయిల్ వేసేసి, జీలకర్ర ఆవాలు తాలింపు వేసేసాను. అది కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులో 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసాను. మంచిగా ఉంటుంది ఇలా టమాటో రసంలో మనము ఎండుమిరపకాయలు వేస్తే. అలాగే చీల్చి పెట్టిన 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చా దంచి వేసాం కదా, అది కూడా వేసేయాలి. ఈ ఫ్లేవర్ అంతా కూడా బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసి ఒక్క సెకండ్ ఉంచేసిన తర్వాత, ఇప్పుడు మూత తీసి ఒక 1/2 స్పూన్ పసుపు, కాస్త కరివేపాకు వేసి మంచిగా కలిపేసుకోవాలి. కాస్త చిటపడలాడిన తర్వాత, అంటే కరివేపాకు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను నేను. ఇంకా మంచిగా తాలింపు అయితే మనది అయిపోయింది. మనం ప్యూరీ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఏదైతే టమాటో ప్యూరీ అంటే జ్యూస్ తీసి పెట్టామో అందులో వేసేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా స్టవ్ పైన పెట్టేసి ఇంకా మరిగించుకోవాలన్నమాట. అంతే. మనం ముందుగానే టమాటోస్ ఉడకబెట్టే పని అస్సలే లేదు. ఎంత క్విక్గా మనకి టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ కొంచెం 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం మరీ చిక్కగా ఉంది, అందుకే పల్చగా చేయడానికి వాటర్ వేసాను. అలాగే ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. మన రుచికి తగ్గట్టు మనం సాల్ట్ కానీ వేసుకోవాలి. అలాగే నేను ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేశాను. ఇంకా ఎంత మంచిగా ఉంటుందో ఈ టమాటో రసం. మీరు అనుకోవచ్చు ఇలా చేస్తే బాగుంటుందా రుచి అంటే, అద్దర్సండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా మరిగిపోయింది మన టమాటో రసం. టీ కాచే అంతలోగా మన టమాటో రసం కూడా రెడీ అయిపోతుందండి. అంత ఫటాఫట్గా అయిపోతుంది. తప్పకుండా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు 4-5 రకాల కూరగాయలు చేస్తూ ఉంటాము, అప్పుడు జల్దీగా ఇలా క్విక్గా అయిపోయే టమాటో రసం చేసి చూడండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.